హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా స్వీట్ కార్న్తో సమోసా చేసి చూపించబోతున్నానండి. ఆనియన్ సమోసా, ఆలూ సమోసా చూసుంటారు కదా. ఈసారి ఇలా మొక్కజొన్న గింజలతో సమోసా అనేది చేసి చూపిస్తానండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఒక కప్పు నిండా మొక్కజొన్న గింజలు తీసుకోండి. స్వీట్ కార్న్ అంటాం కదా, వాటిని తీసుకోండి. వాటిని ఒక గిన్నెలో వేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకోండి. ఇలా ఒక కప్పు గింజలకి ఒక కప్పు వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, దీనిని మూత పెట్టుకుని కుక్కర్లో 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ లోపుగా మనం పిండి కలుపుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేటును తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోండి. ఈ మైదాని జల్లించి పెట్టుకుందాం. ఇలా మొత్తం కూడా జల్లించుకున్నాం కదా, దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని దానిని వేడి చేసుకుందాం. బాగా కాగుతున్న నూనెని తీసుకుని ఇలా మనం జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు పిండికి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టే వరకు చేత్తోనే ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపుకుందాం. ఆయిల్ అంతా కూడా పిండికి పట్టాలి. మనం వేసుకున్న సాల్ట్, వంట సోడా కూడా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరీ పిండిని రెడీ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా పూరీ పిండిని రెడీ చేసుకోండి. ఇప్పుడు దీనికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకుందాం. ఇలా చేసుకున్నట్లయితే మనం పూరీ పిండిని తీసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక బౌల్ని దానిపైన బోర్లించి పెట్టుకుని దీనిని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు మొక్కజొన్న గింజలు ఉడికాయి కదా, ఇలా ఉడికిన వాటిని ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక జల్లెడ గిన్నెని పెట్టుకోండి. అలా గరిటెలోకి గింజలన్నీ కూడా వేసుకున్నామంటే దానిలో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అవన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అలా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ ఘాటుకు తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెంగా చాట్ మసాలా వేసుకోండి. ఘాటు ఎక్కువగా ఇష్టపడేవారు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్కి పట్టే వరకు కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ కిందకు వచ్చేసిన మొక్కజొన్న గింజల్ని కూడా అలా వేసేసుకుందాం. ఇలా కడిగి పెట్టుకున్న కరివేపాకును తీసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను చూపించే విధంగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు టేస్ట్ అనేది సమోసాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఒక నిమ్మకాయ తీసుకుని దానిలో హాఫ్ కట్ చేసుకోండి. దాని నుంచి రసం అంతా కూడా అలా వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకున్నాం కదా, ఇది కూడా మొత్తానికి పట్టే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న మైదా పిండి తీసుకుందాం. ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని పూరీలాగా ఒత్తుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా సరిపడా ఒత్తుకోండి, కరెక్ట్గా ఒత్తుకోండి. ఇలా కొంచెం పిండిని వేసుకుంటూ మనం పూరీలను ఒత్తుకోవాలి.
షేప్ అనేది రౌండ్గా రావాల్సిన పని లేదండి, వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా పూరీలాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకోండి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. మనం చేసి పెట్టుకున్న పూరీని అలా పెనం మీద వేసుకుని పూరీలోని తేమ పోయే వరకు కూడా అలా కొంచెంగా రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై అవనివ్వకూడదు, కొంచెం తేమ ఆరే వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకుని వాటిని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. అలాగే మనం చేసి పెట్టుకున్న పూరీలన్నీ కూడా అలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలా నేను చూపించే విధంగా సర్ది పెట్టుకోండి. ఇలా అన్నీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సమోసాలన్నీ ఒకే షేప్లోకి రావటం కోసం ఇలా నేను చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే సమోసాలన్నీ కూడా ఒకే షేప్లోకి ఒకే సైజులోకి వస్తాయి. ఇలా చివరి కరెక్ట్గా లేని షేప్ అంతా కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా నాలుగు వైపులా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కరెక్ట్గా సమోసాలను చేసుకోవటానికి షీట్లు రెడీ అయ్యాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు మైదా తీసుకోండి. ఆ మైదా పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దానిని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, ఆ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న షీట్కి సగానికి ఇలా పిండిని అప్లై చేసి దానిని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేయండి. మధ్యలోకి మడత పెట్టుకుని ఇలా కోన్ షేప్లోకి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ అంతా కూడా అలా స్పూన్తో లోపలికి సర్ది పెట్టుకుందాం. ఇప్పుడు నేను చూపించే విధంగా మైదాని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అలా అంచులకి అప్లై చేసుకొని అలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి హోల్స్ అనేవి ఏమీ లేకుండా కరెక్ట్గా మనం మడత పెట్టుకున్నామంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అవన్నీ కూడా ఆయిల్లోకి రాకుండా కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతుందండి సమోసా అనేది. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న షీట్స్ అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసుకుని అలా ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అన్నీ కూడా సర్ది పెట్టుకోవటమే. ఇలా సర్ది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా మనం చేసి పెట్టుకున్న సమోసాలని ఆయిల్కి పట్టినన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ కూడా ఆలు సమోసా తింటూ ఉంటాం కదా, ఆనియన్ సమోసా. ఈసారి ఇలా స్వీట్ కార్న్తో సమోసా చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్దీ కూడా కదా. ఈ స్నాక్ రెసిపీ అనేది మీ అందరికీ నచ్చుతుంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు చక్కగా తినొచ్చండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. డీప్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గరిటలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని బాగా తగ్గించుకుని మనం ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా ఆనియన్స్ అంతా కూడా బాగా మగ్గుతాయండి, టేస్ట్ బాగుంటుంది. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టుకోకుండా స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా లాస్ట్ మనం ఫ్రై చేసుకునే వాటిల్లో ఇలా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. మనం షీట్లు కట్ చేసిన తర్వాత కొన్ని ముక్కలు మిగిలినాయి కదా, వాటిని కూడా ఇలా లాస్ట్లో ఆయిల్లో ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఒక గిన్నెలోకి సర్ది పెట్టుకోండి. ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, వాటికి కొంచెంగా కారాన్ని స్ప్రింకిల్ చేయండి. కొంచెం కొంచెంగా వేళ్లతో కారం తీసుకుని ఎలా చల్లుకున్నామంటే వీటిని కూడా చక్కగా తినొచ్చండి. కారం కారంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది.
మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.